ఈ వీడియోలో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనమే సొంతంగా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఏపీలో ప్రజెంట్ చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం గ్రామ వార్డ్ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. బట్ మనం గ్రామ వార్డ్ సచివాలయాలకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మనమే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించే ఈ వీడియో. సింపుల్గా మీరు జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ అని చెప్పి గూగుల్‌లో టైప్ చేయండి. సో, ఇక్కడ మీకు కనిపించే వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ వెబ్‌సైట్స్ అనే ట్యాబ్ కనిపిస్తుందా? దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా యాడ్ ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేసేయండి. సో, నెక్స్ట్ జస్ట్ స్క్రోల్ చేయండి కిందకి. ఇక్కడ మీరు చూడొచ్చు సిటిజన్ లింక్స్ అనే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సెల్ఫ్ హౌస్ మ్యాపింగ్ లింక్. సో, మన అజెండా ఏంటి? హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవడం కాబట్టి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుందా? సో, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో, లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో, ఆధార్ అథెంటికేషన్ చేయాలి మీరు. సో, ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి మీ ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేయండి. సో, ఎగ్జాంపుల్ నేను సమ్ నంబర్‌ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో, ఆ ఓటీపీ ఏదైతే జనరేట్ అయిందో, ఆ నంబర్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ నేను ఏదైతే ఓటీపీ జనరేట్ అయిందో, ఆ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో, లాగిన్. ఇలా లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత, మీ డీటెయిల్స్ చూడండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మాడ్యూల్ ఫర్ ఎంప్లాయీస్ అనే కాదు, ఈవెన్ జనరల్ సిటిజన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి మన నంబరు, నేము, అడ్రస్సు, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్‌ని ఫిల్ చేయాలి. సో, మీ పిన్ కోడ్ అంటే బై డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. ప్రీ ఫిల్ డేటా అంటారు వీటిని. తర్వాత మొబైల్ నంబరు, డోర్ నంబరు, డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటేరియట్, క్లస్టరు ఇవన్నీ మీరు ఎంటర్ చేసి ఇన్ కేస్ మీ అడ్రస్సు కరెంట్ అడ్రస్ కూడా సేమ్ యాస్ ప్రెజెంట్ అడ్రస్ అని ఉంటే ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అండ్ ఇన్ కేస్ ఇంకా ఎవరినైనా యాడ్ చేయాలి అంటే ఈ ఒక్క పర్సన్నే కాకుండా ఇంకెవరినైనా యాడ్ చేయాలన్నా ఇక్కడ చూడండి మీకు ఒక ఆప్షన్ ఉంది. డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్? సో, యెస్ అనుకున్నారనుకోండి. సో, దీని మీద క్లిక్ చేస్తే అగైన్ వాళ్ళ ఆధార్ నంబర్ అడుగుతుందనమాట. సో, వాళ్ళ ఆధార్ నంబర్ కొట్టి సెర్చ్ కొట్టేస్తే అంటే వీళ్ళందరినీ ఒక హౌస్ హోల్డ్ కింద తీసుకురావచ్చనమాట మనం. ఇలా ఎవరైతే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవ్వలేదో మీరెక్కడైనా సరే కూర్చొని ఆహ్, ఐ మీన్ సచివాలయాలను విజిట్ చేయకుండా ఆన్‌లైన్‌లోనే మీరే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందించడానికి ప్రయత్నిస్తాం. థాంక్ యూ.